హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో వేటయన్ సినిమా ట్రైలర్ వచ్చింది రజనీకాంత్ గారిది. సో జైలర్ తర్వాత నాకు పర్సనల్గా ఏమనిపించింది అంటే, జైలర్ ట్రైలర్ చూసినప్పుడు ఒక ఒపీనియన్ లేదు నాకు. చాలా మందికి అలా ఉండుండొచ్చు. అనిరుద్ధ్ సాంగ్ ఏదో ఉంది కదా, మంచి ఎలివేషన్ సాంగ్, అలపర కెలపరం అని చెప్పేసి. సో అది బాగా ఎక్కింది. ఆ సాంగ్ వల్ల హైప్ అయ్యి, కానీ ట్రైలర్ చూసి హైప్ అయ్యింది. సినిమా చూసిన తర్వాత నెక్స్ట్ లెవెల్ అనిపించింది. రజనీకాంత్ గారి మాస్ స్వాగ్ కానీ అది సినిమా చూసిన తర్వాత ఎక్కేసింది ఆ కంటెంట్కి, అండ్ బీజంకి. సో వేటైన్ ట్రైలర్ కూడా నాకు అలాగే అనిపించింది. కొంచెం సస్పెన్స్ థ్రిల్లర్ అది ఇది అసలు నా వరకు అయితే అలా అనిపించింది. ఎలా అనిపించింది? నా వరకు అయితే రజనీకాంత్ గారి స్టైల్ అయితే ఏం మారలేదు. అది మనం అసలు క్వశ్చన్ చేయడానికి సరిపోం. బట్ ట్రైలర్ లో ఇంకా అసలు చూపించాల్సింది ఏది చూపించలేదు. మూవీలోనే మొత్తం చూడండి అని చెప్పేసి రిలీజ్ చేసినట్టు నాకు అనిపించింది. సాంగ్ కానీ బీజిఎం కానీ ఏదైనా కూడా అసలు రివీల్ అవ్వలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంత ఏం నచ్చలేదు, కానీ అది కొంచెం అంటే ఏం కంటెంట్ దగ్గర కొట్టినట్టు అనిపించచ్చేమో, కానీ అనిరుద్ధ్ కైండ్ ఆఫ్ రెగ్యులర్ గా ఇచ్చే ఆ ఎలివేషన్ బీజిఎం అయితే నాకు ఎక్కలేదు. ఇంకోటి మాట్లాడుకోవాలంటే దీంట్లో స్టార్ కాస్ట్ ఉన్నారు. అదేంటి, అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు, అలాగే ఫహద్ ఫాజిల్ ఉన్నాడు, రానా ఉన్నాడు. సో ఇంతమంది స్టార్ కాస్ట్ ఉన్నాయి. ఎక్సైటింగ్ అంటే ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు అలా అయిపోయింది అనమాట. ఇప్పుడు జైలర్ లో కూడా అంటే జైలర్ లో జాకీ ష్రాఫ్ ఉంటాడు, జైలర్ లో శివన్న కూడా ఉంటాడు. సో ఇలాగా దీంట్లో ఈ సినిమాలో కూడా, ఈ ట్రైలర్ లో కూడా నాకు స్టార్ కాస్టింగ్ బాగా నచ్చింది. ఇంకోటి ఏంటంటే కొంచెం థ్రిల్లర్ గా ఉంది. అంటే ఒక మర్డర్ మిస్టరీని ఛేదించేటువంటి ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రజనీకాంత్ గారు కనిపించబోతున్నారు. ఇటువంటి థ్రిల్లర్ సినిమా నాకు తెలిసి, థ్రిల్లర్ మాస్ సినిమా నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా రజనీకాంత్ గారు చేసేది. సో మంచిగా క్లిక్ అవుతుందేమో నేను చెప్పేసి అనుకున్నా. ఈ థ్రిల్లర్ యాక్షన్ మాస్ సినిమాలు జానర్స్ నాకు పర్సనల్గా చాలా బాగా ఇష్టం. అంటే ఎక్కడికక్కడ ఎంగేజ్ చేసుకుంటా, ట్విస్టులు రివీల్ చేసుకుంటా, ఈ కైండ్ ఆఫ్ సినిమాలు రజనీకాంత్ లాంటి మాస్ ఒక పెద్ద స్టార్ హీరో, ఇండియాలోనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ స్టార్ హీరో, ఇటువంటి సినిమా చేయడం నాకు ఆశ్చర్యం కలిగించింది. బేసిక్ గా అయితే అసలు ట్రైలర్ చూసినప్పుడు అయితే కంప్లీట్లీ రివీల్ చేయలేదు. బట్ ఒక పోలీసు ఒక జరుగుతున్న దారుణాన్ని ఎలాగైనా ఆపాలి, ఆర్ ఎల్స్ రేపేయటం జరిగింది, అతన్ని ఎలాగైనా సరే. ఇప్పుడు రీసెంట్ మనం ఇది తెలుస్తుంది కదా, వెంటనే వాళ్ళని ఎన్కౌంటర్ చేసేయాలన్న పాయింట్స్ వస్తున్నాయి కదా. సో దాని మీద అయితే వెళ్తుందని తెలుస్తుంది. బట్ ఎక్కడ కూడా కంప్లీట్ గా అయితే రివీల్ అవ్వలేదు. బిట్ అండ్ ఇంట్రోస్ కూడా సింపుల్ గా చెప్పేశారు. సో ఒక స్పెషల్ ఎలివేషన్ అట్లా ఏమి ఇవ్వలేదు. మెయిన్ ఆర్టిస్ట్లకి కూడా ఎవరైతే ఫహద్ ఫాజిల్, అమితాబ్ బచ్చన్ వీళ్ళు ఉన్నారో చూడాలి. ట్రైలర్ అయితే మాత్రం అసలు ఏమీ రివీల్ అవ్వకుండా ఉంది. బట్ సినిమాలో మరి ఎంత హైప్ వస్తుంది చెప్పలేము. ఎందుకంటే ఇలాంటి సినిమాల్లో ట్విస్టులు బాగా అన్ఎక్స్పెక్టెడ్ గా ఉంటాయి. ఆ ట్విస్టులు పేలితే కనుక సినిమా బ్లాక్ బస్టర్ అయిపోద్ది. ఇటువంటి సినిమాల్లో ఒక కాప్ గా రజనీకాంత్ గారు చేయడం అనేది హిట్ అయితే మాత్రం ఒక రేంజ్ లో దీనికి కలెక్షన్స్ అనేవి. సాంగ్ అయితే ఆల్రెడీ హిట్ అయింది. ఇప్పుడు మనసులై సాంగ్ వచ్చింది, అది ఎంత మామూలుగా లేదు. సాంగ్స్ యాక్చువల్లీ బీజిఎం మనకి ట్రైలర్ లో తెలియలేదు, బట్ సాంగ్స్ లో మాత్రం అదిరిపోయింది. అనిరుద్ధ్ కనిపించాడు. మరి మూవీలో ఎలా ఉంటుంది అన్నది మాత్రం చూడాలి. జైలర్ అంత సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం.